Dear students, welcome to IECE. Today's our discussion RRC Group D Grand Test number 36 Mathematics Explanation. If x plus 1 by x is equal to minus 2, then x to the power of 1799 plus 1 by x to the power of 1800. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో x ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 2 అన్నాడు కాబట్టి నేను x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అని తీసుకుంటున్నాను. x ఈజ్ ఈక్వల్ మైనస్ 1 కి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ మనకు మైనస్ 1 ప్లస్ 1 బై మైనస్ 1 అంటే మైనస్ 1 మైనస్ 2 అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. ఇచ్చినటువంటి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఈ x ఈజ్ ఈక్వల్ మైనస్ 1 ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు మైనస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ 1799. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మైనస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఉందంటే ఖచ్చితంగా మైనస్ వస్తుంది, అంటే మైనస్ 1 వస్తుంది. ప్లస్ 1 బై సో మైనస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్. సో హోల్ టు ది పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఉందంటే ఖచ్చితంగా ఇది ఏమవుతుందండి, పాజిటివ్ వాల్యూ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది, ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుంది. మైనస్ 1 ప్లస్ 1 అంటే 0 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 600 స్క్వేర్ సెంటీమీటర్స్. ద లెంత్ ఆఫ్ డయాగోనల్ ఇస్ వాట్? ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 600 స్క్వేర్ సెంటీమీటర్స్ అయితే దాని కర్ణం పొడవు ఎంత? సంపూర్ణ తల వైశాల్యం సర్ఫేస్ ఏరియా 6a స్క్వేర్. 6a స్క్వేర్ ఇస్ ఈక్వల్ 600. 6a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వాట్? 600. సో ఒకసారి మీరు గమనిస్తే ఇప్పుడు మనకు 6 కి 6 క్యాన్సిల్ అవుతుంటే a స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 100 అంటే a ఇస్ ఈక్వల్ టు వాట్ అంటే 10. a ఇస్ ఈక్వల్ టు వాట్? 10. సో 10 మనకు కావాల్సిన డయాగోనల్. సో లెంత్ ఆఫ్ ద డయాగోనల్ ఆఫ్ ఏ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ √3a. ఓకేనా? కర్ణం పొడవు √3a. a ప్లస్ లో 10 కి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 10√3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10√3. సో 10√3. ఎస్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. If P traveled the first half of the journey at 40 km/h and the remaining distance at 50 km/h, what is the average speed? What is the average speed? P యొక్క ప్రయాణం మొదటి సగభాగం గంటకి 40 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన దూరం గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లయితే అతని ప్రయాణం యొక్క సగటు వేగం ఎంత? మీకు చాలా క్లియర్గా చెప్పున్నాను. డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు, సో డిస్టెన్స్ కాన్స్టెంట్ అయినప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పానండి? దూరము తటస్థమైనప్పుడు సగటు వేగము 2 × s1s2 బై s1 ప్లస్ s2. 2 × s1s2 బై s1 ప్లస్ s2. ఒకసారికి మీరు చూస్తే ఇక్కడ మనకు 2 × 40 × 50 బై 2 × 40 × 50 బై 40 ప్లస్ 50. 40 ప్లస్ 50. సో 40 ప్లస్ 50 అంటే ఎంత? 90. 40 ప్లస్ 50 అంటే ఎంత? 90. సో 90లో ఒక 0కి 90లో ఒక 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే సో 2 5 are 10 అవుతుంది. 10 × 40 400 అవుతుంది. 400/9. సో 400/9. ఒకసారికి మీరు చూస్తే 1/9 అంటే 11 1/9. 4/9 అంటే 44.44. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 44.44. మీకు చాలా క్లియర్గా చెప్పాను. సో 1/9 అంటే 11 1/9 ఆర్ 11.11. 11.11. సో 1/9 అంటే 11.11. మరి 4/9 అంటే 44.44. లేదు మీరు క్యాన్సిల్ చేసుకున్నా కూడా మీకు 44.44 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. 2 tables 3 chairs together cost 2000 rupees, whereas 3 tables 2 chairs together is 2500. The total cost of 1 table and 5 chairs is what? 2 బల్లాలు 3 కుర్చీలు కలిపి 2000 రూపాయలు అయితే, 3 బల్లాలు మరియు 2 కుర్చీలు కలిపి 2500 అయితే, 1 బల్లా మరియు 5 కుర్చీలు ఖర్చు ఎంత? ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ మీకు 2 tables plus 3 chairs. So together is what? 2000 rupees. Second one, 3 tables 2 chairs. Together is what? 2500. ఒకటి మీరు గమనించారు, ఇక్కడ ఒక చైర్ పెరిగింది, ఒక టేబుల్ పెరిగింది, ఒక చైర్ తగ్గింది. డిఫరెన్స్ ఎంత పెరిగింది? 500. అంటే సింపుల్గా నేను టేబుల్ మైనస్ చైర్ ఈజ్ ఈక్వల్ టు 500 అని చెప్పొచ్చా? ఎస్. అంటే ఇక్కడ ఒక టేబుల్ పెరగడం వల్ల ఒక చైర్ తగ్గడం వల్ల డిఫరెన్స్ 500 వచ్చిందంటే టేబుల్ కాస్ట్ మైనస్ చైర్ కాస్ట్ ఇస్ నథింగ్ బట్ 500 రూపీస్ ఓన్లీ. డెఫినెట్లీ. సో ఎట్ ద సేమ్ టైం ఒకసారి మీరు గమనిస్తే ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 5 tables 5 chairs టుగెదర్ ఇస్ వాట్? 4500. ఇప్పుడు 5ని కామన్ తీసి 5తో క్యాన్సిల్ చేస్తే టేబుల్ ప్లస్ చైర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 900. సో టేబుల్ ప్లస్ చైర్ ఈజ్ ఈక్వల్ 900. టేబుల్ మైనస్ చైర్ ఈజ్ ఈక్వల్ టు 500. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక బల్ల 5 కుర్చీలు. ఫస్ట్ ఒక టేబుల్ ఎంత కనుక్కుందాం. ఈ రెండింటిని యాడ్ చేయండి. టేబుల్ మైనస్ చైర్, టేబుల్ ప్లస్ చైర్. అప్పుడు చైర్కి చైర్ క్యాన్సిల్ అయిపోతుంది. టేబుల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సో 2 tables ఈజ్ ఈక్వల్ టు 1400. 1 table ఈజ్ ఈక్వల్ టు వాట్? 1 table ఈజ్ ఈక్వల్ టు వాట్? 700. టేబుల్ 700 అవుతే చైర్ ఎంత అవ్వాలి? 200 అవ్వాలి.
మీరు కావాలని చూడండి. సమ్ చేస్తే 900, డిఫరెన్స్ చూస్తే 200. ఎస్, 100% సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక బల్ల అంటే 700, ఒక బల్ల అంటే 700, 5 చైర్లు అంటే 5 ఇంటూ 5 ఇంటూ 200 1000, 700 1700. సో 1 table plus 5 chairs together will be equivalent to 1700 rupees. Your answer is what? Option C. The top of it, 2 poles of height 24 meters and 36 meters are connected by a wire. If the wire makes an angle of 60 degrees with the horizontal, then the length of the wire is what? 24 మీటర్లు 36 మీటర్లు ఎత్తుగల 2 స్తంభాల యొక్క పై అంచుల్లో ఒక తీగతో కట్టారు. సో ఆ తీగ క్షితిజ సమాంతరానికి 60 డిగ్రీలు కోణం చేస్తుంటే తీగ పొడవు ఎంత? చూడమ్మా, ఒకటేమో 36 మీటర్లు, మరొకటేమో 24 మీటర్లు. ఓకేనండి, 24 మీటర్లు. సో ఇది 24 మీటర్లు ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 24 మీటర్లు ఉంటుంది. టోటల్ 36 అన్నాడు, అప్పుడు ఇది 12 ఉంటుంది. సో ఈ యొక్క పై అంచుల్ని ఒక తీగతో మనం కనెక్ట్ చేసాం. సో ఆ తీగ పొడవు అడుగుతున్నారు. ఆ తీగ ఎన్ని డిగ్రీలు కోణం చేస్తుంది? 60 డిగ్రీస్ కోణం చేస్తుంది. అయితే తీగ యొక్క పొడవు ఎంత అంటున్నాడు? ఒకసారి మీరు గమనించినట్లయితే ఆల్ ఆఫ్ యూ, tan 60 అంటే ఎంత? 1/√. tan 60 అంటే √3/1. √3/1 అంటే ఇది √3 పార్ట్స్, ఇది 1 పార్ట్ ఉంటుంది. ఇది √3 పార్ట్స్, ఇది 1 పార్ట్ ఉన్నప్పుడు ఆల్వేస్గా మనకు కర్ణం ఏమవుతుంది? 2 పార్ట్స్ అవుతుంది. ఎదుటి భుజం √3 పార్ట్స్, ఆసన భుజం 1 పార్ట్ ఉన్నప్పుడు కర్ణం 2 పార్ట్స్ అవుతుంది. ఎందుకంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన భుజము స్క్వేర్. సో ఆపోజిట్ సైడ్ √3 హోల్ స్క్వేర్ 3, 1 square 1, 1 plus 3 4, √4 is nothing but 2. So √3 parts is 12, √3 parts is 12, then 2 parts is how much? Then 2 parts is how much? చూడమ్మా, √3 parts is 12, or √3 parts is 12, then 2 parts will be equivalent to how much? 2 parts will be equivalent to how much? Simply మనం 2/√3 into 2/√3 into 12, 2/√3 into 12. ఓకేనమ్మా. సో దీన్ని 12ని ఎలా రాయొచ్చు? 12ని ఎలా రాయొచ్చు మనం? సో 12 ఎలా రాయొచ్చు అంటే 4 into √3 into √3 రాయొచ్చు. అప్పుడు √3కి √3 క్యాన్సిల్ అవుతే, సో √3కి √3 క్యాన్సిల్ అవుతే 4 √3 మిగులుతుంది. నేను 12ని 4 into 3 రాస్తున్నాను. 3ని √3 into √3 రాస్తున్నాను. √3కి √3 క్యాన్సిల్ అవుతే 2 into 4 √3. సో 2 into 4 √3 is nothing but 8 √3. So your answer is nothing but 8 √3. Option B is the right answer. సో దీన్ని సింప్లిఫై చేయాలి మనం. సో జాగ్రత్త చూడండి, a square minus b square ఫార్మేట్లో ఉంది. a square minus b square అంటే a plus b into a minus b. a plus b అంటే 40 plus 30 70. a minus b 40 minus 30 10 is equal to 10 into క్వశ్చన్ మార్క్ అంటే 10 into x అనుకుందాం, సమ్ x అనుకుందాం. అప్పుడు 10కి 10 క్యాన్సిల్ అవుతే, సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 70. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. p is equal 999, then find the value of this expression. సో ఒకసారికి మీరు చూస్తే దీన్ని ఎక్స్పాండ్ చేయండి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందండి మీకు? ఎక్స్పాండ్ చేస్తే మీకు ఏమొస్తుంది చూడండి. p³ ప్లస్ 3p² ప్లస్ 3p ప్లస్ 1. ఇది ఏ ఫార్మేట్లో ఉందండి? p+1 హోల్ క్యూబ్ ఫార్మేట్లో ఉంది. p+1 హోల్ క్యూబ్. సో క్యూబ్ రూట్ ఆఫ్ ఉందండి. క్యూబ్ రూట్ని నేను హోల్ పవర్ 1/3 రాస్తున్నాను. క్యూబ్ రూట్ని హోల్ పవర్ 1/3 రాస్తున్నాను. క్యూబ్ రూట్ని ఎలా రాస్తున్నానండి? హోల్ పవర్ 1/3 రాస్తున్నాను. ఆల్ ఆఫ్ ది క్లియర్ అండి. అప్పుడు దీనికి క్యాన్సిల్ అవుతే ఫైనల్గా మన ఆన్సర్ p+1. ఫైనల్గా మన ఆన్సర్ ఎంత? p+1. p వాల్యూ is 999. 999 plus 1 1000. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 1000. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 3 numbers are in the ratio 3:4:5 and their LCM is 4200. Then find their HCF. 3 సంఖ్యల యొక్క నిష్పత్తి, సో 3:4:5. వాటి యొక్క కసాగు 4200 అవుతే వాటి యొక్క గసాబా ఎంత? ఇవి సంఖ్యలు కాదండి, భాగాలు. సో 3 భాగాలు, దాన్ని నేను 3x అనుకుంటున్నాను. 3 భాగాలు నేను ఏమనుకుంటున్నానండి? సో 3x అనుకుంటున్నాను. 3x 4x 5x అంటే మొదటి సంఖ్య 3x, రెండవ సంఖ్య 4x, సో మూడవ సంఖ్య 5x. ఈ 3 ఏ టేబుల్లో మ్యాక్సిమం పోతాయి? x అనే టేబుల్లో పోతాయి. హలో సో ఈ 3 అనేవి ఏ టేబుల్లో పోతాయండి? x అనే టేబుల్లో పోతాయి. x అనే టేబుల్లో పోతున్నాయి అంటే HCF ఎంతమ్మా? HCF ఎంతమ్మా? x. అంతే కదా. 3x 4x 5x ఈ 3 కూడా x అనే టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. దేర్ ఫోర్ x ఇస్ ద HCF. LCM ఇస్ నథింగ్ బట్, సో 3కి 4కి LCM ఎంత? 12x. 3x 4x x అనే టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. 12x 5x, సో 12 5 are 60. సో 60x is the LCM. LCM is 60x. LCM is 60x. HCF is x. మనకి LCM ఇచ్చున్నాడు. LCM ఎంతమా? 4200. 60x is equal to 4200.
60x is equal 4200. 60 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిద్దమ్మా? 7 టైమ్స్ పోయింది. సో 60 7s are 420, 60 70 times 4200 అంటే 70 టైమ్స్ పోతే HCF is what అమ్మా? 70. HCF is what? 70. Option B is the right answer. Two trains are moving in the same direction at the speed of 24 km per hour and 50 km per hour. The time taken by the faster train to cross a man sitting in the slower train in 72 seconds. What will be the length of the faster train? గంటకి 24 కిలోమీటర్లు, గంటకి 50 కిలోమీటర్ల వేగంతో రెండు రైళ్లు ఒకే దిశలో వెళ్తున్నాయి. నెమ్మదిగా వెళ్తున్న రైల్లో కూర్చున్నటువంటి వ్యక్తిని దాటడానికి మన టార్గెట్ పర్సన్ దాటడం. మన టార్గెట్ ఏంటి? ఎంటైర్ ట్రైన్ దాటడం కాదు, స్లోయర్ ట్రైన్లో ఉన్నటువంటి వ్యక్తిని దాటాలి. అంటే ఒక పర్సన్ ఒక ట్రైన్ దాటాలి. ఒక పర్సన్ ఒక ట్రైన్ దాటాలి అంటే సో ఎంత దూరం ట్రైన్ ట్రావెల్ చేయాలి? ట్రైన్ యొక్క పొడవే డిస్టెన్స్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక రైలు ఒక మనిషిని దాటుతుంది అంటే ఎంత దూరం ఆ ట్రైన్ ట్రావెల్ చేస్తుందంటే ట్రైన్ యొక్క పొడవే సో డిస్టెన్స్ అవుతుంది. ఓకేనమ్మా? ఏ ట్రైన్ క్రాస్ చేస్తుంది? ఫాస్టర్ ట్రైన్ క్రాస్ చేస్తుంది. అందుకని లెంత్ ఆఫ్ ద ఫాస్టర్ ట్రైన్ డిస్టెన్స్ అవుతుంది. లెంత్ ఆఫ్ ద ఫాస్టర్ ట్రైన్ డిస్టెన్స్ అవుతుంది. డిస్టెన్స్ బై మనకి ఎంత ఇచ్చున్నారమ్మా? మనకు డిస్టెన్స్ బై సో స్పీడ్, రిలేటివ్ స్పీడ్. ఎందుకంటే రెండు ట్రైన్స్ కూడా మోషన్లో ఉన్నాయి. ఓకేనమ్మా? లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై సో మనకు రిలేటివ్ స్పీడ్ ఏ డైరెక్షన్ అంటే ఒకే దిశ. అప్పుడు ఏమవుతుందో రిలేటివ్ స్పీడ్ 26 అవుతుంది. డిఫరెన్స్ 50 - 24 సో 26 ఇంటూ మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి 5/18. సో ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెకండ్స్ పట్టిందంటే 72 సెకండ్స్ పట్టింది. సో డిస్టెన్స్ బై స్పీడ్ ఇస్ నథింగ్ బట్ టైం. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద ట్రైన్, లెంత్ ఆఫ్ ఫాస్టర్ ట్రైన్. ఎందుకంటే లెంత్ ఆఫ్ ఫాస్టర్ ట్రైనే స్లోయర్ ట్రైన్లో కూర్చున్నటువంటి వ్యక్తిని క్రాస్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది సో LT అండి, లెంత్ ఆఫ్ ద ఫాస్టర్ ట్రైన్. చూద్దాం, క్యాన్సిల్ చేద్దాం. సో ఒకసారి చూస్తే మీరు 18 1s 18 4s. సో 26 5s ఎంతమ్మా? 130. 130 4s 520. therefore length of the train is equal to 520. Length of the train is equal to what? 520 meters. ఓకేనండి? సో 18 ఇది యువతలకు వస్తే మల్టిప్లికేషన్ అవుతుందండి. 18 4s 26 5s 130, 130 4s 520. Your answer is what? Option C. Find the simple interest on 7,500 for 2 years 4 months at 12% per annum. So annually. సో 7,500ను సంవత్సరానికి 12% బారు వడ్డీ చెప్పిన 2 సంవత్సరాలు 4 నెలలకు వచ్చేటువంటి వడ్డీని కనుగొనండి. ఓన్లీ వడ్డీ మాత్రమేనండి. 12%, 2 years 4 months. అమ్మ 2 years 4 months నేను 2 1/3 రాయొచ్చా? 4 months అంటే 1/3 ఆఫ్ ద ఇయర్ కదా. సో 2 1/3ని మనం ఎలా రాయొచ్చండి? 2 1/3 మనం ఎలా రాయొచ్చు? 7/3 రాయొచ్చు. సో ఒకసారి మీరు చూడండి అమ్మా, ప్రిన్సిపల్ ఈజ్ 7,500. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 12%. ఓకేనమ్మా? ఇంటూ 7/3 R ఇంటూ T. ఓకేనమ్మా? 3 ఎన్ని టైమ్స్ అండి? 4 టైమ్స్. 4 7s 28. The total rate of interest is 28%. So total rate of interest is what? 28%. Now 28% on 7,500. 1% is 75. 28% is what? 28 into 75. 2 into 75 150. 2 into 75 150. 150 into 2 300. So 300 into 7 21. So your answer is what? 2,100. So 2,100. 28 75 times 2,100. Your answer is what? Option B. Option B is the right answer. 75 2 times 150 2 times 300 7 are 2,100. Your answer is what? Option B. A sum of money becomes 2,560 in 3 years, 5,000 in 6 years at compound interest. With annual compounding, so what is the rate of interest? కొంత సొమ్ము ఏ చక్ర వడ్డీ రేటు వద్ద 3 సంవత్సరాలకి మొత్తం 2,560 మరియు 6 సంవత్సరాలకి మొత్తం 5,000 రూపాయలు అగును. సో అయితే ఎంత వడ్డీ రేటు వద్ద? సో మనం చూస్తుంటే త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళొచ్చండి. లేదంటే మనకు 3 ఇయర్స్ అంటే ఏం రాస్తాం? P into 1 plus R by 100 whole power 3 అని రాస్తాం. 6 ఇయర్స్ అంటే ఏం రాస్తాం? P into 1 plus R by 100 whole power 6 రాస్తాం. అప్పుడు ఒకసారి మీరు గమనిస్తే P into 1 plus R by 100. ఓకేనమ్మా? ఇది ఎన్ని ఇయర్స్కి అండి? 6 ఇయర్స్కి. 3 ఇయర్స్ అంటే ఎలా రాస్తాం జనరల్గా? P into 1 plus R by 100. ఓకేనండి? హోల్ క్యూబ్ కదా. సో మనకు 6 ఇయర్స్ తర్వాత ఎంత అయిందమ్మా? మనకు 6 ఇయర్స్ తర్వాత మనకి ఎంత అయింది? 5,000. సో 3 ఇయర్స్ తర్వాత ఎంత అయిందని మనకు? 2,560. ఇక్కడ పీకి పీ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకు ఇక్కడ ఎంత వస్తుందంటే 3 వస్తుంది. దీనికి ఎంటైర్ క్యాన్సిల్ చేస్తే సో 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే మనకు 3 వస్తుంది. అంతే కదా. దీన్ని మనం 3 into 3 రాయొచ్చు. అప్పుడు ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకు ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతే
500/256 అంటే సింపుల్గా మనం 125/64 రాయొచ్చు. 4 టేబుల్స్ క్యాన్సిల్ చేశా. 125 టైమ్స్ 500, 64 టైమ్స్ 256 అంటే సింపుల్గా 1+r/100 హోల్ క్యూబ్ ఉంటుంది. ఇక్కడ దీన్ని 5/4 హోల్ క్యూబ్, దీన్ని 5/4 హోల్ క్యూబ్ రాయొచ్చు కదా. ఆ హోల్ క్యూబ్ క్యాన్సిల్ చేశాను. అంటే ఆర్ ప్లేస్లో మనం ఏం పెట్టుకుంటే 5/4 వస్తుందండి. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళండి. 25 ప్లేస్ చేసామనుకోండి, 25 ప్లేస్ చేస్తే 25/100 అంటే 1/4, 1 + 1/4 అంటే 5/4. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో 25%. కీప్ R is equal 25%. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 25%. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A person weight 75 kg would be composed of 70% water. So then find water content in that person. 75 కిలోల బరువు ఉన్న వ్యక్తి 70% నీటి బరువుతో ఉంటాడు. అయినా ఆ వ్యక్తులు నీటి బరువు ఎంత? ఓకేనమ్మా. సో 70% ఆఫ్ 75. ఓకేనమ్మా. 10% అంటే 7.5, 70% అంటే 7 × 7.5, 7 × 7.5, 7 × 7.5 అంటే 52.5. 10% అంటే 7.5, 70% అంటే 7 × 7.5, 7 7 that's 49, 7.5 times 3.5, 3.5 plus 49, 52.5. So your answer is what? 52.5 kg. In what ratio two varieties of rice worth 6.20 per kg and 7.20 per kg should be mixed together so that the mixture be worth 6.50 rupees per kg? ఏ నిష్పత్తిలో కిలోకి 66.20 మరియు కిలోకి 7.20 గల 2 రకాల బియ్యాలను కలిపిన మిశ్రమం కిలోకి 6.5గా ఉండును. ఇక్కడ సింపుల్గా 6.2 అన్నాడు కదా. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి 620 అనుకోండి, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి 720 అనుకోండి, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి 650 అనుకోండి. డెసిమల్స్తో కంగారు పడొద్దు. అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా 2 డెసిమల్సే ఉన్నాయి. సో సింపుల్గా నేను 620 అనేది ఒక రకం యొక్క బియ్యం, 720 అనేది అనదర్ రకం. సో రెండింటిని మిక్స్ చేస్తే ఆ మిశ్రమం యొక్క ధర 650. సో పాయింట్తో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అన్ని చోట్ల కూడా 2 డెసిమల్స్ ఉన్నాయి, 2 డెసిమల్స్ తీసేయండి. 720, 650 డిఫరెన్స్ ఎంత? 70. సో 620, 650 డిఫరెన్స్ ఇస్ 30 అంటే 7:3, 7:3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 7:3. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ 74? 74కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? 74 ఎలా రాయొచ్చు? 74 ఎలా రాయొచ్చు? 2 × 37 రాయొచ్చా? మీకు చాలా ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పాను నేను. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు సో మనం n ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినటువంటి సంఖ్యని a⁴p, b⁴q, c⁴r ఈ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోమని చెప్తున్నాను. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ ఏబీసీ అనేవి ప్రైమ్ బేసిస్గా ఉండాలి. ప్రధాన సంఖ్యలు భూములుగా ఉండే విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. అలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మీ ఆన్సర్ ఏంటంటే p+1 × q+1 సో r+1 అండ్ సో ఆన్ అలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత మీ ఆన్సర్ ఇది. ఓకేనండి. సో ఇక్కడ మనం 2 × 74 మనం 2 × 37గా రాయొచ్చు. 2 అనేది ప్రధాన సంఖ్య, 37 కూడా ప్రధాన సంఖ్య. 2 and 37 ఆర్ ప్రైమ్ బేసెస్ అంటే 2⁴1, 37⁴1 అంటే మీ ఆన్సర్ ఏమవుతుంది? సో 1+1 × 1+1 అంటే 2 × 2 ఈజ్ నథింగ్ బట్ 4. సో ఎన్ని కారణాంకాలు ఉంటాయండి? 4 ఉంటాయి. అంటే ఈ 74 అనేది 4 టేబుల్స్లో క్యాన్సిల్ అవుతుంది. మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు కూడా. 74 అనేది 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 37 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 74 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. అంటే 74 అనేది ఈ 4 టేబుల్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనండి. ఇలా చేయాల్సిన అంటే ఇలాంటి నెంబర్ కాబట్టి 4 కాబట్టి ఈజీగా కనుక్కుంటాం, కానీ పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు ఇలా చేయాలంటే టఫ్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 12 men can complete a work in 15 days, then find the number of days taken by 9 men to complete 1/3 of the work. 12 మంది పురుషులు 15 రోజులకు పని పూర్తి చేయగలిగితే 1/3 వంతు పని చేయడానికి 9 మంది పురుషులు ఎన్ని రోజులు తీసుకుంటారు? చూడమ్మా, 12 మెంబర్స్, 12 men జాగ్రత్త చూడమ్మా. 12 men ఒక వర్క్ చేయడానికి 15 days తీసుకున్నారండి. ఒక వర్క్ చేయడానికి m1d1/w1 m1d1/w1 ఈజ్ ఈక్వల్ టు m2d2/w2 m2d2/w2. సో m2d2 మనకు d2 కావాలి బై w2 ఎంత వర్క్ అండి? 1/3 వర్క్. సో 1/3 వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? సో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ సో 12 15 టైమ్స్ ఎంతమో 180, 12 15 టైమ్స్ ఎంతమో 180, 15 10 టైమ్స్ 150, 15 2 30, 30 + 150 180. సో 9 ఎన్ని టైమ్స్ అండి? 20 టైమ్స్ అండి. 9 ఎన్ని టైమ్స్ అమ్మా? 20 టైమ్స్. ఆల్ ఆఫ్ క్లియర్ అండి, 20 టైమ్స్. అప్పుడు ఒకసారికి మీరు చూస్తే d2 ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 20/3. d2 ఈజ్ ఈక్వల్ టు వాట్? 20/3. సో 20/3 అంటే మనకి ఎంత వస్తుందండి? 20/3 అంటే సో 10/3 అంటే 3 1/3, 20/3 అంటే 6.67. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 6.67. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
A road of width 10 meters surrounds from a outside rectangular garden whose measurements are 200 and 180 meters. The area of the path is what? The area of the path is what? ఒకసారి మీరు గమనిస్తే ఒక దీర్ఘ చతురస్రాకార తోట వెలుపల నుండి 10 మీటర్ల వెడల్పు గల రోడ్డు ఉన్నది. దీని కొలతలు సో 200 మీటర్ల పొడవు 180 మీటర్ల వెడల్పు ఉంటే రోడ్డు యొక్క వైశాల్యం ఎంత? చూడమ్మా, ఆ యొక్క పొలం అనేది దీర్ఘ చతురస్రాకారంలో ఉంది, రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో అవుట్ సైడ్ పాత్ ఉందండి, అవుట్ సైడ్ పాత్. ఓకేనమ్మా, అవుట్ సైడ్ పాత్. సో అవుట్ సైడ్ పాత్ ఇలా వేసారండి. ఓకేనమ్మా, పొలానికి బయట వైపున ఇలా ఒక బాట వేశారు. సో ఇక్కడ మనకు రెక్టాంగిల్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చాడు, 200 ఇచ్చున్నాడు, 180 ఇచ్చున్నాడు. సో ఈ యొక్క పాత్ విత్ 10 మీటర్స్ ఉంటుందంట. అవుట్ సైడ్ పాత్ అడిగితే ద ఏరియా ఆఫ్ ద పాత్ విల్ బి ఈక్వల్ టు సో 2W ఇంటూ L ప్లస్ బి ప్లస్ 2W. ఓకేనండి, ఇది అవుట్ సైడ్ పాత్ అయితే. అది ఇన్సైడ్ పాత్ అని ఇస్తాడు. లోపలగిన బాట వేసినట్లయితే 2W ఇంటూ L ప్లస్ బి మైనస్ 2W రాయాలి. అవుట్ సైడ్ పాత్ అయితే ప్లస్ 2W తీసుకోవాలి, ఇన్సైడ్ పాత్ అయితే మైనస్ 2W తీసుకోవాలి. ఇక W అంటే విత్ ఆఫ్ ద పాత్, పాత్ యొక్క దారి యొక్క వెడల్పు. సో ఎంత పాత్ యొక్క వెడల్పు ఎంత ఉంది? 10 ఉందండి. L ప్లస్ బి 200 180 380 ప్లస్ 2W 2 ఇంటూ 10 20. సో 400 ఇంటూ 20, 400 ఇంటూ 20 is nothing but 8,000. So your answer is nothing but 8,000. The ratio of Vimal's age and Arun's age is 3:5 and the sum of their ages is 80 years. The ratio of their ages after 10 years will be what? Vimalu మరియు సో అరుణ్, విమలు మరియు సో విమలు వయసు మరియు అరుణ్ వయసుల నిష్పత్తి 3:5. సో వారి వయసులు మొత్తం 80. 10 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత? 3:5 అండి. 3:5 అంటే ఎన్ని భాగాలండి? 8 భాగాలు. 8 భాగాలంటే 80 సంవత్సరాలు అండి. అప్పుడు 3 భాగాలంటే 30 సంవత్సరాలు అవుతుంది, 5 భాగాలంటే 50 సంవత్సరాలు అవుతుంది. అంటే వాళ్ళ ప్రస్తుత వయసులు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు ప్రస్తుతం వయసులు. 10 సంవత్సరాల తర్వాత అంటే సో మొదటి పర్సన్ది 10 సంవత్సరాలు పెరుగుతుంది 40 అవుతుంది, రెండో పర్సన్ది 10 సంవత్సరాలు పెరుగుతుంది 50 కాస్త 60 అవుతుంది. అంటే 40:60 అంటే 2:3, 40:60 అంటే 2:3. సో మీ ఆన్సర్ ఎంత అవుతుందండి? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 30. 1 నుండి 30 వరకు గల సరి సంఖ్యల సగటు. 1 నుంచి 30 వరకు సరి సంఖ్యల సగటు అంటే సరి సంఖ్య మొదటి సరి సంఖ్య 2 అవుతుంది, 2 తర్వాత 4 అవుతుంది, 4 తర్వాత 6 అవుతుంది, అండ్ సో ఆన్ అప్ టు 30. ఓకేనమ్మా. సో 1 నుండి 30 వరకు గల సరి సంఖ్యల సగటు ఇదే కదా. ఇవి ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే దిస్ సిరీస్ ఇస్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ శ్రేణి అనేది అంక శ్రేణిలో ఉంది, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కామన్ డిఫరెన్స్ ఏముంది. సో ఏ సిరీస్ అయినా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే యావరేజ్ నథింగ్ బట్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ అంటే 2 + 30/2, 2 + 30/2. ఓకేనమ్మా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 16. సో లేదు మీరు రాసుకుంటానో రాసుకోవచ్చు, రాసుకొని ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా క్లియర్ అండి. గుర్తుపెట్టుకోండి సింపుల్గా, ఇఫ్ ఎనీ సిరీస్ ఇస్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ ద సో ఎనీ సిరీస్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఓకేనమ్మా. సో దెన్ యావరేజ్ విల్ బి ఈక్వల్ టు ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్, ఆర్ if number of terms are even then the average of middle two terms is nothing but average. When number of terms are odd the exact middle number is the average. కానీ ఇక్కడ మనకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో కనుక్కొని మళ్ళీ వాటన్ని రాసుకున్న దానికన్నా సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే సో ఏ సంఖ్యా శ్రేణి అయినా సరే అంక శ్రేణిలో ఉన్నప్పుడు మొదటి పదము చివరి పదముల యొక్క సగటే ఆ సంఖ్యా శ్రేణి మొత్తం యొక్క సగటు అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. If cos theta plus sin theta is equal to m, secant theta plus cosecant theta is equal to n, then what is the value of m by n? What is the value of m by n? So m by n, what is m? Cos theta plus sin theta. What is m? Cos theta plus sin theta. What is n? So secant theta plus cosecant theta. Secant theta plus cosecant theta. So secant theta we can written as 1 by cos theta. Cosecant theta we can written as 1 by sin theta. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? కాస్ థీటా సైన్ థీటా అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుందండి? కాస్ థీటా సైన్ థీటా ఎల్సిఎం అవుతుంది. కాస్ థీటా సైన్ థీటా ఎల్సిఎం అవుతుంది. అప్పుడు న్యూమరేటర్కి ఏమొస్తుందండి? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా వస్తుంది. ఓకేనండి, ఇది డినామినేటర్. ఇంకా న్యూమరేటర్ వాల్యూ ఎంతమ్మా? కాస్ థీటా ప్లస్ సైన్ థీటా. అంటే ఒకసారికి మీరు గమనిస్తే ఈ వాల్యూకి ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, ఈ వాల్యూకి ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది న్యూమరేటర్కి వచ్చేస్తుంది. సో న్యూమరేటర్కి వచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది? మన ఆన్సర్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అవుతుంది. కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. So your answer is what? Cos theta into sin theta. Option B is the right answer. The average of 11 numbers is 10.8. If the average of the first 6 be 10.4,
లాస్ట్ 6 బిట్ 11.5. దెన్ ఫైండ్ ద సిక్స్త్ నెంబర్. 11 సంఖ్యల యొక్క సగటు 10.8, మొదటి 6 సంఖ్యల యొక్క సగటు 10.4, చివరి 6 సంఖ్యల యొక్క సగటు 11.5. అయితే మధ్య సంఖ్య ఎంత, 6వ సంఖ్య ఎంత? ఇప్పుడు చూడండి, మనకు 6వ సంఖ్య కావాలి. మొదటి 6 సంఖ్యల్లో 6వ సంఖ్య ఉంది, చివరి 6 సంఖ్యలో 6వ సంఖ్య ఉంది. అంటే మొదటి 6 సంఖ్యలు ప్లస్ చివరి 6 సంఖ్యలు లో నుంచి మొత్తం 11 సంఖ్యలను తీసేస్తే మనకు కావాల్సిన 6వ సంఖ్య వస్తుంది. చూద్దాం. అన్నిట్లో కూడా ఒక డెసిమల్ ఉంది చూడండి. ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, ఆప్షన్స్లో కూడా ఒక డెసిమల్ ఉంది. ఆ డెసిమల్ కాసేపు మర్చిపోండి. ఓకేనమ్మా. సో 11 నెంబర్స్, 11 ఇంటూ 10.8 అంటే 11 ఇంటూ 108, 11 8 జాస్ 88, 11 1 జాస్ 11 అంటే 11 నెంబర్స్ యొక్క టోటల్ 1188. ఫస్ట్ 6 నెంబర్ 6 ఇంటూ 104, 6 4 జాస్ 24, 6 1 జాస్ 6 అంటే 624. ఇది ఫస్ట్ 6 నెంబర్స్. లాస్ట్ 6 నెంబర్స్ 6 ఇంటూ 115, 6 ఇంటూ 100 600, 615 టైమ్స్ 90 690. సో ఇది టోటల్ 12 నెంబర్స్. 12 నెంబర్స్లో నుంచి ఒరిజినల్ 11 నెంబర్స్ తీసేస్తే మనం ట్వైస్ లెక్కెట్టినటువంటి 6th నెంబర్ వస్తుంది. 6th నెంబర్ విల్ బి ఈక్వల్ టు 12 నెంబర్స్ మైనస్ 11 నెంబర్స్. 624 690 ఎంత వస్తుంది మనకు? సో 1200 1314 మైనస్ 1188. ఇప్పుడు చూడండి, 1300లో నుంచి 1200 తీసేయండి. 1300 నుంచి 1200 తీసేస్తే 100. ఇక్కడ 12 ఎక్స్ట్రా ఉంది, ఆ 12 ఇక్కడ యాడ్ చేయండి. 12 + 14 26, 126. 126 ఇస్ నథింగ్ బట్, సో మనకు 126 వస్తుంది. కానీ మనం ఒక డెసిమల్ మర్చిపోయాం కదా, సో మన ఆన్సర్ కూడా 126. ప్రతి దాంట్లో కూడా ఒక డెసిమల్ ఉందండి. ఆ డెసిమల్ ఎగిరిపోతుందండి. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:7. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ వన్ అండ్ సెకండ్ లార్జెస్ట్ వన్? లార్జెస్ట్, సెకండ్ లార్జెస్ట్. సో త్రిభుజం యొక్క కోణాలు 2:3:7 నిష్పత్తిలో ఉన్నాయి. అతిపెద్ద మరియు రెండో అతిపెద్ద కోణాల మధ్య తేడా ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 degrees ఉంటుంది. ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ మస్ట్ అండ్ షుడ్ బి 180 degrees. సో 180 degrees. మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ? 2 3 5, 5 + 7 18. సో 5 + 7 12 పార్ట్స్ ఉన్నాయి. 12 parts is nothing but 180 degrees. 12 parts is nothing but 180 degrees. 12 parts is 180 degrees. Each one is what? 15 degrees. Each one is what? 15 degrees. అడిగింది అతి పెద్దది. లార్జెస్ట్ వన్ ఈజ్ 7 parts. సెకండ్ లార్జెస్ట్ వన్ ఈజ్ వాట్? 3 parts. అడిగింది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఎంతమ్మా? 4 parts. సో 4 parts. 1 part is 15 degrees. 1 part is 15 degrees. 4 parts is what? 4 parts is what? 4 into 15 60 degrees. 4 into 15 60 degrees. So your answer is what? 60 degrees. 60 degrees. Option D is the right answer. పెద్దది రెండో అతి పెద్దది, ఆ రెండింటి మధ్య భేదము అంత 4 parts. 1 part is 15 degrees, then 4 parts is 60 degrees. Option D is the right answer. Find the mode. బాహుళకము అంటే ఏది ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్ని మనం బాహుళకము అంటాం. ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే దాన్ని మనం మోడ్ అని పిలుస్తాం. ఇక్కడ చూస్తే 1 ఎన్నిసార్లు రిపీట్ అయిందమ్మా? ఇక్కడ ఒకసారి రిపీట్ అయింది 1 1 అంటే మొత్తం నాట్ 1 దిస్ 1, ఓన్లీ 2 times. 1 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందండి? ఓన్లీ 2 times. ఓన్లీ 2 times రిపీట్ అయింది. 5 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందండి? 1 2 3 times రిపీట్ అయింది. సో 3 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందండి? ఓన్లీ 1 time. ఓన్లీ 1 time. ఎస్ ఆర్ నాట్? ఓన్లీ 1 time. 15 కూడా ఓన్లీ 1 time. సో ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఏంటమ్మా? 5. సో మోడ్ ఈజ్ వాట్? 5. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు జాగ్రత్త చూడండి అమ్మా. సో నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ కూడా ఉంది, జాగ్రత్త ఫైండ్ అవుట్ చేయండి. 444 44. ఓకేనమ్మా. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 4 ఉంది. 4 + 4 + 8, 8 + 4 12, 12 + 44, 12 + 44 56. So 56 + 444, 56 + 444, so 500. ఓకేనమ్మా. 4 + 4 8, 8 + 4 12, 12 + 44 56, 56 + 444 500. అంటే డెసిమల్స్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ 500. అంటే మన ఆన్సర్ 500 కన్నా ఎక్కువ ఉండాలి, 500కి చాలా దగ్గరగా ఉండాలి. ఇంకా డెసిమల్స్ ఎన్ని యాడ్ చేసినా ఇక్కడ ఒక 0.44 ఉంది, ఇక్కడ 0.4 ఉంది, అంటే 48, ఇక్కడ ఒక 480, అంటే 500 పాయింట్ సంథింగ్ వస్తుంది. 500 పాయింట్ సంథింగ్ వస్తుంది తప్ప 577.2 రాదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? నన్ ఆఫ్ దిస్. 500 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి, 500 దగ్గరగా ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. నన్ ఆఫ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు సింప్లిఫికేషన్ అడుగుతున్నారు, జాగ్రత్త చూడండి.
సో 3 ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు బాటమ్ సైడ్ నుంచి ట్రై చేయండి. 3 + 1/3. సో 3 + 1/3 అంటే ఏమొస్తుంది మనకు? 3 + 1/3 అంటే ఏమొస్తుంది మనకు? 10/3 వస్తుంది. ఏమొస్తుందమ్మా? 3 + 1/3 అంటే 10/3 వస్తుంది. 10/3 న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుందండి? 10/3 మనకు న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుంది? సో 3/10 అవుతుంది. ఏమవుతుందమ్మా? 3/10 అవుతుంది. సో 10 × 3 30. 30 + 3 33. 33/10 అవుతుంది. 33/10 అవుతుంది. అంటే 33/10 న్యూమరేటర్కి వెళ్తే 10/33 అవుతుంది. ఏమవుతుందమ్మా? 10/33 అవుతుంది. 10/33. 33 3 times 99. 99 + 10. 99 + 10 109. సో 109/33. 109/33. సో ఈ 109/33 న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుందండి? 33/99 అవుతుంది. 33/109. 33/109. 33/109 ఇంటూ ఇక్కడ వాల్యూ. సో 2 1/3 అంటే ఎలా రాయొచ్చండి? 2 1/3 మనం ఎలా రాయొచ్చు? 7/3 రాయొచ్చు. మైనస్ 1 2/11ని 11 1 11, 11 + 2 13, 13/11. 13/11. సో ఎల్సిఎం ఎంత అవుతుందండి ఇక్కడ? 3కి 11కి 33 ఎల్సిఎం అవుతుంది. 3కి 11కి 33 ఎల్సిఎం అవుతుంది. సో 3 11 times 11 7s are 77 మైనస్ సో 11 3 times 3 13 times 39. ఇప్పుడు 33కి 33 క్యాన్సిల్ అవుతుంది. 77 లోంచి 39 సబ్ట్రాక్ట్ చేస్తే 40 సబ్ట్రాక్ట్ చేయండి. రిమైండర్ ఇస్ 37 అంటే 38 ఉంటుంది. సో 38/109. 38/109. సో ఫైనల్లీ యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 38/109. 38/109. Option 38/109. Yes, option B is the right answer. Arun, Kamal and Vijay invested 8,000, 4,000 and 8,000 respectively in a business. Arun left after 6 months. If after 8 months there was a gain of 4,005, so then what will be the share of Kamal? అరుణు, కమలు, విజయ్ వరుసగా 8,000, 4,000, 8,000 పెట్టుబడి పెట్టారు. 6 నెలల తర్వాత అరుణ్ వెళ్ళిపోయాడు. 8 నెలల తర్వాత సో 8 నెలల తర్వాత 4,005 రూపాయల లాభం వచ్చింది. అప్పుడు కమల్ వాటా ఎంత? చూడమ్మా. సో అన్నిట్లో సున్నాలు తీసేయండి. అన్నిట్లో 3 సున్నాలు ఉన్నాయి. 3 సున్నాలు తీసేయండి. సో మొదటి వాడు ఏంటమ్మా? 8 పార్ట్స్. 8 పార్ట్స్. సో చూడమ్మా, 6 నెలల తర్వాత అరుణ్ వెళ్ళిపోయాడు. అంటే అరుణ్ 6 నెలల పాటు బిజినెస్లో ఉన్నాడు. 6 నెలల పాటు బిజినెస్లో ఉన్నాడు. నెక్స్ట్ కమల్. సో నెక్స్ట్ అమ్మా 8 నెలల తర్వాత వాళ్ళు పంచుకున్నారు ఒక షేర్ని. అంటే నెక్స్ట్ కమల్ 8 months పాటు ఉన్నాడు. ఎందుకంటే ఏం మెన్షన్ చేయలేదు. స్టార్టింగ్లో వచ్చినాడు, ఎండింగ్ వరకు ఉన్నట్టు. సో 4 parts 8 months ఉన్నాడు. నెక్స్ట్ విజయ్ గురించి కూడా ఏం మెన్షన్ చేయలేదు. ఓకేనమ్మా. సో విజయ్ గురించి కూడా ఏం మెన్షన్ చేయలేదు. అంటే 8 parts పెట్టాడు, 8 months పాటు పెట్టాడు. ఓకేనండి. సో కామన్ టర్మ్స్ ఉంటే ఏమైనా క్యాన్సిల్ చేయండి. 8కి క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ 2 టేబుల్ కింద క్యాన్సిల్ చేస్తారు. 2 3s are, 2 2s are, 2 4s are. 3:2:4. 3:2:4. సో ఇన్వెస్ట్మెంట్స్ రేషియోని బేస్ చేసుకునే ప్రాఫిట్స్ రేషియో ఉంటాయి. సో 3 + 2 5, 5 + 4 9. 9 parts. 9 parts is what? 4,005. 4,005. So 9 how many times? So they're asking what? Ever water? Kamal water. Kamal water ante second person. So 2 parts is nothing but how much? 9 parts is 4,005. So 9 4s are 36. Remainder is 4, 40. Again 9 4s are 36. Remainder is 4, 45. So 9 5s is 45. And one part will be equivalent to 445. One part will be equivalent to 445. 2 parts is what? 445, 445, 890. So Kamal water entama 890 rupees. Option A is the right answer. This is all about RRC Group D Grand Test number 36 mathematics explanation. Thank you all of you.